హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 20వ అధ్యాయం చూద్దామండి. భీముడు ఏకాదశి వ్రతం చేయుట. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నమును అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలెనని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందున ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యమైనది అనెందురు కదా, దాని విశిష్ట ఏమిటి అని భీముడు అడిగెను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది గనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు దౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కానీ విప్రమోత్తమ, నేను భోజన ప్రియుడును, సంగతి జగద్విదితమే కదా. ఒక గడి ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులనని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును గనుక ఆకలి తీరుగులాగును, ఏకాదశి వ్రత ఫలం దక్కులాగా నాకు వివరింపుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు గాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజున పుష్యమి నక్షత్రంతో కూడినది ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీ లేదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశములలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినమును గాన ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకము, నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునికి వివరించెను. దౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుస్తారు. అంతియేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతియోగమగు శివరాత్రి కూడా మాఘమాసమునందునే వచ్చును గాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. శివరాత్రి మహత్యము. ఏకాదశి మహావిష్ణువునికి ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన దినము ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని, తటకమందు గాని, లేక నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామవలె బిల్వపత్రములతో పూజించవలెను. అట్లా పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగిన ఉన్నను అవన్నీయు వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు గనుక మాఘమాస కృష్ణపక్షంలో వచ్చి చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది గాన శివరాత్రి దినమును ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరి నదీ తీరమందున అరణ్యంలో కూలీనుడు బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలీదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు. క్రూర మృగములను సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతువులేమీ కనబడటలేదు. సాయంకాలం మగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించినందున పొద్దున గూకి పోయినను. అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుచు మంచు కురుస్తున్నను. కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు
మహాశివరాత్రి. అందులో బోయేవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంతృప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జనన మరణములకు హెచ్చు తగ్గులు గాని శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణాలు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభట్టులు చేసేది ఏమీదీ లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద గణాలతో కొలువు తీరుచున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యమును దీవించి ఉచితాసమిచ్చిన కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందున మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు వచ్చి బోయేవాడుని తీసుకువచ్చి మహాపాపి, క్రూరుడు, దయదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేయుచున్నాడు. ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రములపై కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు గనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన శివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో నన్ను ఈ బోయేవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయేవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే గనుక ఈ బోయేవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుజ్య ప్రాప్తినున్నది అని మహేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది లేటే చంద్రశేఖరుని వద్ద నుండి వెళ్ళిపోయెను. ఇంతటితో మాఘపురాణం 20వ అధ్యాయం ముగిసిందండి. నెక్స్ట్ 21వ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.